చెప్పండి అన్నయ్య, తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన మొదలయ్యి 100 రోజుల్ని పూర్తి చేసుకున్నారు. మీకు ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా? బాగుంది అనిపిస్తుంది సార్. ఈ 100 రోజుల్లో ఇంత ముందు కంటే కూడా బాగుంది. ఇంత సీనియారిటీ ఉండి ఇంత ఏజ్లో ఆయన కష్టపడి మొన్న అమరావతిలో కూడా ఆ నైట్ టైంలో కానీ ఆయన తిరగడం కానీ ఆ బుల్డోజర్ ఎక్కి ఆయన అందరినీ ఆ బాధల్ని అంత వాళ్ళకి చెప్పడం కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కానీ బాగుంది సార్. గవర్నమెంట్ బాగుంది. 100 రోజుల్లోనే అర్థమైపోతుంది సార్ ఎంత మాత్రం పరిపాలన ఎలా ఉంది. బాగుంది సార్ అది. కానీ లడ్డు విషయంలో మాత్రం హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి సార్. ఇంత దారుణంగా ఒక గవర్నమెంట్లో ఉండి అంత పెద్ద తప్పు చేస్తారంటే అది మాత్రం చాలా బాధగా ఉంది సార్. అది మాత్రం అదొకటి. ఇది బాగా చేశారు సార్. మద్యం పాలసీ కూడా బాగుంది. ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు బాగుంది. ఇప్పుడు నాణ్యమైనది ఇస్తున్నారు, చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. బాగుంది సార్. ఈ గవర్నమెంట్ బాగుంది. అంటే కేవలం 120 రూపాయలకే హై క్వాలిటీ మందు సప్లై అవుతుందంట కదా, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత ముందులాగా మళ్ళీ పాత రోజుల్లో బాగుంది సార్. అంటే గత హయాంలో కల్తీ మధ్య ఎక్కువగా సప్లై అయ్యి చాలా మంది తాగి చనిపోయారు. ఇప్పుడు మీ భావన? ఇప్పుడు ఇంత ముందు నాణ్యమైన మద్యం ఇస్తున్నారు కాబట్టి, ఇవ్వబోతున్నారు కాబట్టి చాలా మంది దీని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. సరే, ఇకపోతే పెన్షన్లు అవ్వచ్చు లేదా సంక్షేమ పథకాలు కానీ అందరికీ సరైన సమయంలోనే ఈ 100 రోజుల్లో అందాయని అనుకుంటున్నారా? అందాయి సార్. అందాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. అంతే ఇంతకుముందు ఇప్పుడు ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా చెప్పిన టైం ప్రకారం అందరికీ న్యాయం చేస్తున్నారు సార్. పెన్షన్లో పర్వాలేదు సార్. బాగుంది సార్. అయితే చెప్పండి అన్నయ్య, ఇక్కడ విజయవాడలో వరదలు వచ్చి సిటీయే డెమాలిష్ అయిపోయింది, ఎంతో నష్టపోయారు. మీకు అంటే ప్రభుత్వం అందించినటువంటి సహాయ సహకారాలు ఎట్లా అనిపించాయి సార్? అదే సార్, ఇంత ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉన్నా కూడా అంత ఫాస్ట్గా చేశారంటే ఇంతకుముందు హుదూద్ తుఫాను చేశారు సార్ లాస్ట్ టైంలో. అంతకంటే చాలా పనితీరు బాగుంది సార్ ఇప్పుడు. అయితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు బోట్లను ఉపయోగించి ప్రకాశం బ్యారేజ్ గేట్లను సైతం నాశనం చేయాలని చూస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని పట్ల మీ కామెంట్ ఏంటి? అదే సార్, అనుమానాస్పదంగా ఉంది సార్. అది మామూలుగా కొట్టుకొచ్చినట్టుగా లేదు. అది ఏదో ప్లాన్గా చేసినట్టుగా ఉంది సార్. అది అనుమానంగా ఉంది. మరి అది గవర్నమెంట్ దాన్ని ఎంక్వైరీ చేసి అది ఏదో నిజాలు బయట తీస్తారు. కానీ అది అనుమానాస్పదంగా ఉంది సార్. అది కొట్టుకొచ్చినట్టయితే లేదు. అది సార్. అయితే చివరిగా చెప్పండి అన్నయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ప్రసాదం అంటే అంత పవిత్రమైన ప్రదేశంలో లడ్డూని అంత వివాదాస్పదంగా మారింది ఇప్పుడు లడ్డు విషయము. జంతు మాంసం కానీ అలాగే ఫిష్ ఆయిల్ని ఉపయోగించి ఆ నూనెని నెయ్యిని తయారు చేసి ఆ లడ్డూని తయారు చేశారని చెప్తున్నారు. ఇది నారా లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే చంద్రబాబు గారు ఎంతో సీరియస్గా తీసుకొని అందులో ఎంతవరకు ట్రూత్ ఉందని అన్వేషిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అది జరిగినట్టే ఉంది కదా సార్. అది జరిగితేనే కదా అది చెప్పారు చంద్రబాబు. అంత ఒక ఫేక్ న్యూస్ చెప్పలేరు కదా అంత. కాబట్టి తప్పకుండా దాని మీద విచారణ జరిపించాలి. చాలా హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి సార్. ఈ 5 సంవత్సరాలు అది జీర్ణించుకోలేకపోతున్నారు సార్. ఇది మాత్రం చాలా బాధగా ఉంది సార్.